మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ బీజేపీ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో తగ్గేదే లేదన్నట్లు పోటీ పడుతున్నాయి. మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్లో బీజేపీ తమ కీలక నేత సువేందు అధికారిని నిలబెట్టి దీదీకి సవాల్ విసిరింది. గతంలో నందిగ్రామ్లో ఆయన మమతను ఓడించడమే ఇందుకు కారణం. అయినప్పటికీ బెదిరేదే లేదన్నట్లుగా మమత భవానీపూర్ నుంచే పోటీకి దిగారు. మరో అడుగు ముందుకేసిన దీదీ ఒకేసారి 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకేసారి 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి మరోసారి ప్రత్యర్థి పార్టీలను ఒత్తిడిలోకి నెట్టేసింది. సాంకేతికంగా చెప్పాలంటే దేశ ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తన అభ్యర్థులందరినీ ఒక విడతలో ప్రకటించడం చాలా అరుదు. సాధారణంగా పార్టీలు గెలుపోటముల సమీకరణాలను బట్టి అభ్యర్థులను విడతలవారీగా ప్రకటిస్తుంటాయి. కానీ మొత్తం 294 సీట్లు ఉన్న బెంగాల్లో 291 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం అనేది ఆ పార్టీకున్న ఆత్మవిశ్వాసాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును సూచిస్తోంది. మిగిలిన 3 సీట్లను తన మిత్రపక్షమైన గూర్ఖా పార్టీకి మమతా బెనర్జీ కేటాయించారు. టీఎంసీ 2021లో కూడా దాదాపు ఇలాగే 291 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పాత కొత్తల కలయికకు మమతా ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ పరంగా సమతుల్యత పాటించడంతో పాటు బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి బలమైన అభ్యర్థులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిశలో ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. పార్టీకున్న 224 మంది ఎమ్మెల్యేల్లో 135 మందికి మళ్లీ టికెట్లు దక్కాయి. 15 మంది సీట్లు మారాయి. సామాజిక సమీకరణాల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 291 మంది అభ్యర్థుల్లో 55 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 47 మంది మైనార్టీలు, 95 మంది ఎస్సీ ఎస్టీలకు టికెట్లిచ్చారు. టికెట్లు దక్కిన వారిలో పార్టీ సీనియర్లు, విద్యార్థి విభాగం నుంచి వచ్చిన యువ నేతలు, వృత్తి నిపుణులు, ఇతర ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. 11 అన్ రిజర్వ్డ్ సీట్లలో ఎస్సీలను బరిలోకి దించారు. బీజేపీపై పోరాడే విషయంలో పార్టీ శ్రేణులకు ఆదర్శంగా ఉండాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. 2021లో బీజేపీ కీలక నేత సువేందు అధికారిపై ఓడినప్పటికీ మరోసారి ఆయనపై తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి సువేందును బీజేపీ ప్రకటించగా ఆయనపై తలపడేందుకు దీదీ సై అన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్లోనూ పోటీ చేస్తుండగా అక్కడ పవిత్ర కర్ అనే అభ్యర్థిని నిలబెట్టారు.